హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం అవనిగడ్డ మండలం దగ్గర ఉన్న మోపిదేవి అనే విలేజ్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో ఈ టెంపుల్ అయితే చాలా ప్రసిద్ధమైనది. మనకు విజయవాడ నుంచి 80 కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్. కరకట్ట రూట్లో నుంచి వెళ్ళొచ్చు మనం. యాక్చువల్గా ఈ టెంపుల్ అనేది నాగదోష నివారణలకై అండ్ సంతాన యోగానికి అండ్ వివిధ రకాలమైన దోషాలకి నివారణకై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన దేవాలయం అండి. చాలా పవర్ఫుల్ శక్తి క్షేత్రంగా అయితే పరిగణిస్తారు దీనిని. మీరు చాలా రకాలైన సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్స్ అయితే చూసుంటారు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కానీ లేదా ఒక నాగుపాముగా కానీ మనకైతే దర్శనమిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే మాత్రం. కానీ ఇక్కడ మాత్రం లింగ రూపంలో మనకు స్వయంభూగా అయితే వెలిశారు. మేము వెళ్ళే టైంకి టెంపుల్ మరమ్మతులు అయితే చేస్తున్నారు అండ్ ఈవినింగ్ టైం అవడంతో హారతులు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. అక్కడ ఉండే పూజా విధానాలు అండ్ ఆ మంత్రోచ్చరణలు మనం బాగా వినొచ్చు. ఇక్కడ వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారైతే వెలిసి ఉన్నారండి. ప్రత్యేక పూజలు కూడా మార్నింగ్ టైంలో అయితే చేస్తారు. మనం ఈవినింగ్ టైంలో వెళ్ళేటట్టయితే కనుక మామూలుగా బయట పాలు, పసుపు, కుంకుమ మరియు పూలు వంటివి అమ్ముతున్నారు. అండ్ ఎవరన్నా మొక్కుబళ్ళు చేసుకునే వాళ్ళైతే ఈ టెంపుల్ని బయట ఉన్న చెట్టు దగ్గర అయితే చేసుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా టెంపుల్ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రసాదం కౌంటర్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా అయితే ప్రజెంట్ రేట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ టెంపుల్ వారు నిత్యాన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మనకి ఇక్కడ నిత్యాన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ బోర్డులో అయితే మీరు చూడొచ్చు నిత్యాన్నదానం యొక్క టైమింగ్స్ అనేవి. సో ఒక ప్రశాంతమైన, ఒక ఆహ్లాదకరమైన అండ్ పవిత్ర పుణ్యక్షేత్రం సందర్శించాలి అనుకునే వాళ్ళు విజయవాడ దగ్గరలో గల మోపిదేవికి అయితే మీరు రావచ్చు. ఇక్కడ కొత్తగా లాకర్ రూమ్స్ అండ్ హోటల్స్ కూడా కొత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ లాంగ్ వెకేషన్ వాళ్ళు కూడా రావచ్చు.